Okay. So now, yesterday మనము ఈ టెరాఫామ్ ఇంట్రడక్షన్ అలాగే టెరాఫామ్ ఇన్‌స్టాలేషన్ ప్రీరిక్విజిట్స్ అన్ని మనము కంప్లీట్ చేసాం కదా! ఓకే. సో నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్. అంటే టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఏంటి? సో దాంట్లో ఉన్న సెక్షన్స్ కానీ లేకుంటే ఆ పర్టిక్యులర్ కాన్ఫిగరేషన్ ఫైల్ సింటాక్స్ ఏంటి? తర్వాత వి ఆర్ గోయింగ్ టు write our first Terraform configuration file and launch EC2 instance with the Terraform. ఓకే. సో ఇప్పుడు ఈరోజు చెప్పే ఈ పర్టిక్యులర్ కోడ్‌ని నేను ఇక్కడ ఈ టెరాఫార్మ్ విత్ ఏడబ్ల్యూఎస్ అనే రెపాజిటరీలో నేను ప్లేస్ చేస్తాను. ఓకే. సో తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి సెషన్ అయిపోయినాక నేను ఇమ్మీడియేట్‌గా నేను ఈ పర్టిక్యులర్ రెపాజిటరీలో నేను ప్లేస్ చేస్తాను. ఓకే. ఓకే. సో నౌ అలాగే మనం డిస్కస్ చేసే వీడియోస్ కూడా మన ఛానెల్‌లో నేను ప్లేస్ చేస్తాను. సో మన ఛానెల్ పేరొచ్చేసి ఇది మన ఛానెల్ పేరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇన్సైట్స్. ఇక్కడ ప్లేలిస్ట్‌లో కూడా నేను టెరాఫార్మ్ అనే ఒక ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేసేసి మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. సో ఓకే. నౌ స్టార్ట్ ఇన్ లెట్స్ డైవ్ ఇంటు అవర్ సెషన్. ఓకే. టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే. సో మనము ఆల్రెడీ లాస్ట్ సెషన్‌లో ఇంట్రడక్షన్ చూసినప్పుడు టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఏం చూసాం కదా! సో మనము వి కెన్ రైట్ దిస్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ 2 ఫార్మాట్స్. ఒకటొచ్చేసి .tf నథింగ్ బట్ టెరాఫార్మ్ ఫార్మాట్. ఇంకొకటి జేసన్ ఫార్మాట్‌లో. బట్ మోస్ట్‌లీ యూజ్డ్ ఫార్మాట్ వచ్చేసి టెరాఫార్మ్ ఫార్మాట్. నథింగ్ బట్ .tf. ఓకే. అంటే ఫైల్ ఎండ్‌లో మీరు .tf అని పెడితే అది టెరాఫార్మ్ ఫైల్ అయిపోతుంది. ఓకే. సో నౌ అలాగే నేను టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్‌ని మానిఫెస్ట్ ఫైల్ అని కూడా అంటారని చెప్పాను. అలాగే వాట్ ఈస్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫైల్ వేర్ యూ రైట్ యువర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఓకే. So now, before we are going to write our first Terraform code, so let's try to understand, what are the different sections or the blocks, that are available in the Terraform configuration file. Okay. So మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ చాలా బ్లాక్స్ పెట్టాను. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. గైస్ కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ప్రొవైడర్ బ్లాకు, రిసోర్స్ బ్లాకు, డేటా బ్లాకు, వేరియబుల్ బ్లాక్స్, అవుట్‌పుట్ బ్లాకు. సో అలాగే మనకి లోకల్ బ్లాకు, మోడల్ బ్లాకు, టెరాఫార్మ్ బ్లాకు. ఓకే. సో ఈచ్ బ్లాక్‌కి ఒక పర్పస్ ఉంది. ఓకే. ఫస్ట్ ఈ ప్రొవైడర్ బ్లాక్. ఈ ప్రొవైడర్ బ్లాక్ ఏంటంటే మనం ఏ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేయాలనుకుంటాం అని చెప్పేసి మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. సో మనం ఏడబ్ల్యూఎస్‌లో పని చేయాలా? లేకుంటే అజూర్‌లోనా? లేకుంటే గూగులా? ఒరాకిల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఇక్కడ ప్రొవైడర్‌లో వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అని పెడితే దట్ మీన్స్ యూ ఆర్ టెల్లింగ్ టెరాఫార్మ్ దట్ యూ వాంట్ టు వర్క్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. ఇన్ కేస్ మీరు అజూర్ అని ప్లేస్ చేస్తే యూ ఆర్ టెల్లింగ్ యూ వాంట్ టు వర్క్ విత్ అజూర్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. నెక్స్ట్ ఈ రిసోర్స్ బ్లాక్‌లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే మనం ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే EC2 ఇన్‌స్టాన్సా, ఐఏఎం యూజరా, ఐఏఎం పాలసీనా, వీపీసీయా, సబ్‌నెట్సా అని చెప్పేసి అలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ రిసోర్స్ బ్లాక్‌లో ప్లేస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఈ డేటా సోర్స్ బ్లాక్‌లో మనం ఏం ప్లేస్ చేస్తామంటే డేటా సోర్స్ బ్లాక్ పర్పస్ ఏంటంటే యాక్చువల్‌గా మనకి ఇట్ విల్ రీడ్ ద ఎగ్జిస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ we can use them as a reference wherever we want in our code. ఓకే. తర్వాత వేరియబుల్ బ్లాక్. వేరియబుల్ బ్లాక్‌లో విల్ డిఫైన్ ద వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్ వాల్యూస్‌ని మనము యాక్సెస్ చేసుకుంటాం. ఐదర్ రిసోర్స్ బ్లాక్‌లో కానీ, లేకుంటే ఇక్కడ కానీ, లేదంటే ప్రొవైడర్ బ్లాక్స్‌లో గానీ మనము అవుట్‌పుట్ బ్లాక్‌లో గానీ ఇట్లా మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో లోకల్ బ్లాక్ కూడా మనకి సిమిలర్ టు వేరియబుల్. బట్ వేరియబుల్ బ్లాక్ అయితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లోకల్ బ్లాక్ అయితే స్కోప్ తక్కువగా ఉంటుంది. అంటే లోకల్ బ్లాక్ అయితే పర్టిక్యులర్ ఆ ఫైల్ వరకే. సో వేరియబుల్ అయితే మీకు త్రూ ఔట్ మాడ్యూల్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ బ్లాక్‌కి, లోకల్ బ్లాక్ అనేది మనం వేరే సెషన్‌లో మనము ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం. ఓకే. సో ప్రెజెంట్ నేను జస్ట్ మీకు బ్లాక్స్ మాత్రం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్ బ్లాక్. ఓకే. సో మాడ్యూల్ బ్లాక్ ఏంటంటే వి వాంట్ టు క్రియేట్ వన్ మాడ్యూల్. సో మాడ్యూల్ అంటే ఏమిటి? మనం ఎలా క్రియేట్ చేస్తామని కూడా మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ టెరాఫార్మ్ బ్లాక్. టెరాఫార్మ్ బ్లాక్ గురించి కూడా మనం నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్‌లో మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఏ బ్లాక్ అయినా కూడా
మనకి టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటేనే ఫస్ట్ ఈ బ్లాక్ స్పేస్ అన్నీ గుర్తుండాలి. కాన్ఫిగరేషన్ ఇలాగే అన్ని దాంట్లోకి ఇలాగే చూడండి. ఒక ప్రొవైడర్ ఒక్కొక్కటి ఇట్లా డిఫరెంట్‌గా ఉంది. సో, ప్రొవైడర్ నేము, ఇక్కడ మనం బ్లాక్ ఇక్కడ ఓపెన్ చేస్తాం ఫ్లవర్ బ్లాకెట్స్‌తో, తర్వాత క్లోజ్ చేస్తాం. అలాగే రిసోర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఓకే. సో, ఆ ఫ్లవర్ బ్లాకెట్స్ మధ్య మనం కాన్ఫిగరేషన్ డిఫైన్ చేస్తాం. రెస్పెక్టివ్ కాన్ఫిగరేషన్. ఓకే. ఓకే. సో, నౌ ఇందాక మనం ప్రొవైడర్ గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఇది మన ప్రొవైడర్. ఓకే. సో, ఇప్పుడు ప్రొవైడర్‌లో కాన్ఫిగ్ ఏమని పెడతామంటే, ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనం ఏ రీజియన్‌లో వర్క్ చేయాలనుకుంటున్నాం అనే కాన్ఫిగరేషన్ ఇస్తాం. ఓకే. అలాగే మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కు ఏ క్రెడెన్షియల్స్ మనం ఇందాక యాక్సెస్‌కి, సీక్రెట్‌కి డౌన్‌లోడ్ చేసి మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా! అట్లా మీరు అక్కడైనా డిఫైన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడికైనా వచ్చేసి ఈ ప్రొవైడర్ బ్లాక్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. అప్పుడు ఆ క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని మన ఏడబ్ల్యూఎస్‌కి కనెక్ట్ అయిపోతుంది. సో, ఈ రిసోర్స్ బ్లాక్‌లో వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ రిసోర్సెస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం EC2 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ రిసోర్సు ఓకే. తర్వాత మన క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ టైప్ ఆఫ్ ద రిసోర్స్ దట్ యూ వాంట్ టు క్రియేట్. సో, EC2 ఇన్స్టెన్స్‌కి మనం యూజ్ చేసే రిసోర్స్ ఏంటంటే టెరాఫార్మ్‌లో ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఏంటంటే యూ కెన్ కన్సిడర్ లైక్ లాజికల్ నేమ్ ఆర్ లైక్ నిక్ నేమ్ ఫర్ దిస్ రిసోర్స్. ఓకే. సో, తర్వాత మనము దీన్ని యూజ్ చేసుకొని ఈ రిసోర్స్ అట్రిబ్యూట్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే. అంటే దాని ఇన్‌స్టెన్స్ టైప్ ఏంటి? ఏఎంఐ ఏంటి? అని చెప్పేసి మనం తర్వాత లేటర్ కోడ్‌లో మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థం కాదు. మనం విత్ ఎగ్జాంపుల్ మనం అప్‌కమింగ్ సెషన్‌లో మనం డిస్కస్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్. ఓకే. సో, లైక్ ఎవ్రీ కోడింగ్ లాంగ్వేజ్ రైట్ మనం వేరియబుల్స్ ఏం చేస్తాం? ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాం. అక్కడ వాల్యూ పెడతాం. సో, దీన్ని మనం ఇందాక డిస్కస్ చేసేటప్పుడు వేరియబుల్స్ జస్ట్ కాన్ఫిగ్ అని పెట్టాం కదా! ఇక్కడ మనము వేరియబుల్స్ కాన్ఫిగ్ అని పెట్టాం. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే ఈ వేరియబుల్‌లో సేమ్ ఇలా డిఫైన్ చేస్తాం. వేరియబుల్ నేమ్. ఓకే. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? ఆ నేమ్ పేరు వచ్చేసి ఇన్‌స్టెన్స్ టైప్. వేరియబుల్ నేమే ఇన్‌స్టెన్స్ టైప్. కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత కిందంతా దాని కాన్ఫిగరేషన్ అంటే ఈ వేరియబుల్ కాన్ఫిగరేషన్. సో, కాన్ఫిగరేషన్ ఏంటి? ఆ వేరియబుల్ డిస్క్రిప్షను, వేరియబుల్ టైప్ అంటే ఇది స్ట్రింగా, లేకుంటే లిస్టా, లేకుంటే నంబరా, లేకుంటే సమ్ అదరా అని చెప్పేసి ఆ టైప్ డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ అంటే ఏంటి? దాని డిఫాల్ట్ వాల్యూ. ఓకే. సో, మనం ఈ వేరియబుల్స్ గురించి కూడా మనం ఒక అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుంటాం. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఈ అవుట్‌పుట్స్ ఏంటంటే మనము ఈ రిసోర్స్ క్రియేట్ చేసాం కదా! ఇక్కడ. మనం ఇక్కడ రిసోర్స్ బ్లాక్‌లో మనం ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేసాము. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఒక అవుట్‌పుట్ జనరేట్ చేసుకోవాలి. అది అవుట్‌పుట్‌లో మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అవుట్‌పుట్ అనే బ్లాక్‌ను మనము యూజ్ చేస్తాం. ఇలాగ అవుట్‌పుట్ వాల్యూ, అవుట్‌పుట్ నేమ్. ఓకే. దాని కింద అవుట్‌పుట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి వాల్యూ అని చెప్పేసి సమ్ వాల్యూ. ఓకే. సో, దీని గురించి మనం ఈరోజు సెషన్‌లో మన ఫస్ట్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మనం కాన్ఫిగర్ చేసడం నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ డేటా సోర్స్. ఓకే. సో, ఈ డేటా సోర్స్ ఏంటంటే ఇట్ విల్ ఫెచ్ లైక్ డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మనకు ఆల్రెడీ ఉన్న మన ఏడబ్ల్యూఎస్‌లో ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన లేదంటే మీరు క్రియేట్ చేసిన రిసోర్స్ డీటెయిల్స్ ఇది గ్యాదర్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లోకల్ బ్లాక్ కూడా సిమిలర్ టు వేరియబుల్ బ్లాక్. ఇది నేను విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంతవరకు మనకి కొంచెం లిటిల్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఓకే. 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 మనకి ఇంకా మాడ్యూల్ బ్లాక్, టెరాఫార్మ్ బ్లాక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం అప్‌కమింగ్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. బట్ నౌ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో, బిఫోర్ రైటింగ్ ద టెరాఫార్మ్ అవర్ ఫస్ట్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్, okay, we need to discuss about the Terraform workflow or Terraform life cycle. Okay. So, workflow అంటే ఏంటంటే నథింగ్ బట్ లైక్ ఇట్ ఈస్ లైక్ స్టాండర్డ్ ప్రాసెస్ టు డూ సంథింగ్. ఓకే. ఒక పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే దాన్ని వర్క్‌ఫ్లో అంటారు. ఓకే. సో, ఇప్పుడు టెరాఫార్మ్ వర్క్‌ఫ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే. వి నీడ్ టు ఫాలో దోస్ స్టెప్స్ బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు
if you want to like apply or create any resources by using the Terraform. Okay, so our Terraform workflow, our Terraform lifecycle different stages ఉన్నాయి. స్టేజెస్ ఏంటండి? ఆ స్టేజెస్ ఏమున్నాయి? ఇనిట్ స్టేజ్, నథింగ్ బట్ ఇనిషియలైజ్. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్, ప్లాన్, అప్లై, ఫైనల్లీ డెస్ట్రాయ్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను పిక్చర్లో కూడా రిప్రజెంట్ చేశాను టెరాఫామ్ వర్క్ఫ్లో అని చెప్పేసి. ఇనిట్, వ్యాలిడేట్, ప్లాన్, అప్లై, డెస్ట్రాయ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్కి ఆర్ ఫేజ్కి ఒక డెఫినెట్ పర్పస్ ఉంది. సో మనం రన్ చేసినప్పుడల్లా ఆ పర్పస్ రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ రాస్తాం. అది రాసేసి టెరాఫామ్ సిఎల్ఐ నుంచి, సో టెరాఫామ్ సిఎల్ఐ అంటే ఏంటి, మనం టెరాఫామ్ విన్నాక ఇన్స్టాల్ చేసి టెరాఫామ్ --- వర్షన్ కమాండ్ రన్ చేస్తాం కదా, అది మన టెరాఫామ్ సిఎల్ఐ. అక్కడికి వెళ్ళేసి మనం ఈ పర్టికులర్ ఫైల్ రన్ చేస్తాం. అది రన్ చేస్తేనే మనకి ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తుంది. సో నేను ఇక్కడ నీకు జనరల్గా పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇక్కడ చూసండి, ఇది డేటాబేస్ సింబల్, ఇది సమ్ ఫైల్స్, ఇది సమ్ స్టోరేజ్ సంథింగ్ రిలేటెడ్. ఇట్ విల్ క్రియేట్ దట్ ఇన్ అవర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇనిట్ అంటే ఏంటి, ఇనిషియలైజ్. ఆ స్టేజ్ని మీరు రన్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ ఏంటి, టెరాఫామ్ యూనిట్. సో టెరాఫామ్ యూనిట్ రన్ చేస్తాను ఏమవుతుందంటే, ఇట్ విల్ డౌన్లోడ్ నెసెసరీ ప్లగ్ఇన్స్. ఓకే, అండ్ ఇనిషియలైజ్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు టెరాఫామ్తో వర్క్ చేసే ముందు దానికి ఏమేమి అవసరమో అవన్నీ ఈ టెరాఫామ్ యూనిట్ ఫేజ్లో మనకి డౌన్లోడ్ అయిపోతాయి మన సర్వర్లో. నెక్స్ట్ టెరాఫామ్ వ్యాలిడేట్, మీరు కమాండ్ రన్ చేస్తేనే వ్యాలిడేట్ అనే స్టేజ్ రన్ అవుతుంది. ఆ స్టేజ్లో మనం ఇది ఏం చెక్ చేస్తుందో, టెరాఫామ్ వ్యాలిడేట్ రన్ చేస్తూనే ఇట్ విల్ చెక్ ద సింటాక్స్ ఆఫ్ ద టెరాఫామ్ కోడ్ అండ్ అదర్ ఇష్యూస్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ ఇట్ విల్ త్రో ఎక్సెప్షన్. దెన్ టెరాఫామ్ ప్లాన్. సో టెరాఫామ్ ప్లాన్ ఏంటంటే, ఇట్ విల్ గివ్ అస్ వన్ ప్లాన్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ డూ. ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటాం, అది ఏం చేస్తుందంటే మనం టెరాఫామ్ ప్లాన్ రన్ చేసినప్పుడు ఆ ప్లాన్ అది జనరేట్ ఒక అవుట్పుట్ ఇస్తుంది మనకి. మీరు ఎప్పుడైతే మీ కోడ్ ఏం చేస్తుందంటే ఈ ప్లాన్లో ఏమొస్తుందో అది పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఫైనల్గా టెరాఫామ్ అప్లై చేస్తూనే ఆ ప్లాన్లో ఏముందో అదంతా ఎగ్జిక్యూట్ అయిపోయేసి మనకి ఆ పట్ల రిసోర్స్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో టెరాఫామ్ డెస్ట్రాయ్, మనం క్రియేట్ చేసిన టెరాఫామ్తో ఏవైతే మనం క్రియేట్ చేసినామో అవన్నీ మనం డెస్ట్రాయ్ చేయనీకి టెరాఫామ్ డెస్ట్రాయ్ అనే కమాండ్ రన్ చేస్తాం. ఓకే, సో నౌ let's go and write now our first Terraform configuration file. Okay, so నేను pwd, okay, pwd home EC2 user location లో ఉన్న. Okay, next Terraform --- version, sorry, spelling mistake. Okay, just checking Terraform version, Terraform install అయింది. ఓకే, అండ్ దెన్ చెకింగ్ AWS ఇన్స్టాల్ అయిందో లేదని చూస్తున్నా, AWS version ఓకే చెక్ అయింది. సో అలాగే మనము ఆల్రెడీ AWS క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసాం కదా, అవి కూడా జస్ట్ వెరిఫై చేస్తున్నా. ఓకే, సో అన్నీ ఉన్నాయి. ఓకే, సో నా ఇదే లొకేషన్లోనే ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ డైరెక్టరీ. ఓకే, మేక్ డైరెక్టరీ Terraform code, జస్ట్ రీనేమ్ చేస్తున్నా, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది కాబట్టి. Terraform code, Terraform code. So now go to that. Okay, create our first file. Okay, use vi. మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను EC2 డాట్ టెరాఫామ్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫైల్ ఎక్స్టెన్షన్ ఏముండాలి, .tf అని ఉండాలి. ఓకే, .tf. ఓకే, సో నౌ 1 by 1 మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో మనకున్న బ్లాక్స్ ఏంటి, ఇవన్నీ బ్లాక్స్ కదా. ఓకే, సో వీటిలో మనకు అన్ని మ్యాండేటరీ లేదు, మనకి మ్యాండేట్ వచ్చేసి ప్రొవైడర్ బ్లాకు,
రిసోర్స్ బ్లాక్. ఈ రెండే మ్యాండేటరీ. మిగిలినవన్నీ ఆప్షనల్. మనము బేస్డ్ ఆన్ నెసెసిటీ యూజ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ లైక్ ఓన్లీ ప్రొవైడర్ బ్లాక్ అండ్ దెన్ రిసోర్స్ బ్లాక్. ఓకే. సో ప్రొవైడర్ I want to use AWS Cloud Platform అందుకు. ఓకే. ఓకే. సో రీజియన్ ప్రొవైడర్ బ్లాక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ప్రొవైడర్ బ్లాక్ కాన్ఫిగ్ అని పెడుతున్నదా? ఈ కాన్ఫిగ్ లో మనము ఏం పెడుతున్నాం? రీజియన్ ఈక్వల్ టు మనం ఏ రీజియన్ లో వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ రీజియన్. ఓకే. రీజియన్ ఈక్వల్ టు US East 1. ఓకే. క్లోజ్ ద బ్లాక్. నెక్స్ట్ రిసోర్స్ బ్లాక్. ఓకే. ఈ రిసోర్స్ బ్లాక్ లో ఐ వాంట్ టు క్రియేట్ AWS ఇన్స్టెన్స్. ఓకే. సో మనకి ఎలా తెలుస్తుంది మనము ఈ రిసోర్స్ అని చెప్పేసి AWS ఇన్స్టెన్స్ యూజ్ చేయాలని? సో దానికి మనకు గూగుల్ కానీ చాట్ జీపీటీ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో గో టు గూగుల్. సో టెరాఫార్మ్. ఓకే. AWS మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని పేరు. నేను ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే. ఫైనల్గా టెరాఫార్మ్ AWS EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్. ఓకే. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ AWS ఇన్స్టెన్స్ రిసోర్స్ అని పడింది. ఓకే. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటూనే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది లేటెస్ట్ వర్షన్. ఇదంతా టెరాఫార్మ్ డాక్యుమెంట్. ఈ టెరాఫార్మ్ డాక్యుమెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ టెరాఫార్మ్ డాక్స్. ఓకే. డాక్యుమెంట్ లో ఇది చూడండి, ఇది లేటెస్ట్ వర్షన్. వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్? 5.52. ఓకే. సో ఈ డాక్యుమెంట్ లో నేను AWS ఇన్స్టెన్స్ అని సెర్చ్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చింది డైరెక్ట్ గా. ఓకే. లేదంటే మీరు ఇక్కడైనా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ దీని మీనింగ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చానండి. ప్రొవైడ్ అన్ EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్, నథింగ్ బట్ ఇట్ విల్ క్రియేట్ అన్ EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్. ఓకే. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మీకు చాలా ఉంటాయి, మీరు ఇవన్నీ కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో ప్రజెంట్ జస్ట్ ఓన్లీ మనము ఇది తీసుకుందాం. రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ అనే బ్లాక్ మాత్రమే మనం తీసుకుందాం. ఓకే. AWS ఇన్స్టెన్స్. మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంది. సో గో టు చాట్ జీపీటీ. ఓకే. చాట్ జీపీటీలోకి వెళ్ళేసి చాట్ జీపీటీలో ఓపెన్ చేసేసి టెరాఫార్మ్ EC2 ఇన్స్టెన్స్ రిసోర్స్ విత్ ప్రొవైడర్ అండ్ రిసోర్స్ బ్లాక్స్. ఓకే. చూడండి ఇక్కడ ప్రొవైడర్లు ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడండి రిసోర్స్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఏంటి? మనము AWS ఇన్స్టెన్స్. ఓకే. దీని నిక్ నేమ్ ఇది, లేకుంటే లాజికల్ నేమ్. ఓకే. తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. మీరు EMI యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ OS యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, తర్వాత మీరు ఏ కీ పేర్ యూజ్ చేసుకొని దీంట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్న డీటెయిల్స్ ఇది ఇక్కడ చెప్తుంది. అలాగే మీరు ఆ ఇన్స్టెన్స్కి యాడ్ చేయాలని ట్యాగ్స్ కూడా, ఏమైనా ట్యాగ్స్ యాడ్ చేయాలనుకుంటా అని చెప్పేసి ఆ ట్యాగ్స్ ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే. సో నా రిసోర్స్ ఏంటి? రిసోర్స్ పేరు ఏంటి టెరాఫార్మ్ లో? చెప్పండి ఇక్కడ. హలో అలీ, వెంకట్. సో రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ అంటే అది ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తుంది మనకి AWS లో? వెంకట్, అలీ, హలో అలీ. ఓకే. సో మనము ఇక్కడ రిసోర్స్ అని చెప్పేసి AWS ఇన్స్టెన్స్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే అది ఇట్ విల్ క్రియేట్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ AWS. ఓకే. ఈ రిసోర్స్కి ఒక లాజికల్ నేమ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని పెడుతున్నా. ఓకే. ఎగ్జాంపుల్. ఓకే. తర్వాత ఓకే. సో ఫ్లవర్ బ్రాకెట్స్ నుంచి ఈ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనము
ఈ ఫర్ బ్రాకెట్స్లో రిమైనింగ్ కోడ్ అంతా మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మామూలుగా మనము ఏదైనా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాం యాక్చువల్గా మనము ఇన్స్టెన్సెస్కి వెళ్ళేసి లాన్స్ ఇన్స్టెన్స్ కొట్టినప్పుడు ఫస్ట్ ఏంటి సర్వర్ ఇస్తాం, సర్వర్ పేరు ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి AMI సెలెక్ట్ చేసుకుంటాం, దాని AMI పేరు ఇది. ఓకే, దట్ మీన్స్ వీ నీడ్ టు ప్రొవైడ్ AMI. ఓకే, ఈక్వల్ టు ఓకే AMI ఇచ్చినాం. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాము, ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాము, అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, ఇన్స్టెన్స్ టైప్ ఓకే ఈక్వల్ టు t2 డాట్ మైక్రో. నెక్స్ట్ కీ పేరు ఇస్తామా, ఏ కీ పేరుతో కావాలని చెప్పేసి మనము ఇక్కడ డెవన్ పెట్టామా. సో సేమ్ దాని ప్రకారమే ఇక్కడ చూడండి కీ పేరు పెట్టారు, ఆ కీ పేరు మనం ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, key_పేరు ఈక్వల్ టు మనకి డెవ్. సో ప్రస్తుతానికి మనకు ఇవి చాలు. సో దీని తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ VPC సెలెక్ట్ చేసుకుంటాము, సబ్నెట్స్ అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత మనము ఇక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ సెలెక్ట్ చేయకుండా ఉంటే అదే మనకు బై డిఫాల్ట్ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ అయినా క్రియేట్ చేస్తుంది, లేకుంటే డిఫాల్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో అందుకు నేను ప్రస్తుతానికి అవేం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఇవి ప్రొవైడ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు రన్ అవర్ ఫస్ట్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సేవ్ చేస్తున్నా. నా మనం లాస్ట్ టైం మనము డిస్కస్ చేసినప్పుడు టెరాఫామ్ వర్క్ఫ్లో గురించి డిస్కస్ చేసాం కదా మనము. సో మనం రన్ చేయాలంటే ఫస్ట్ ఇనిట్ రన్ చేయాలి, తర్వాత వ్యాలిడేట్, తర్వాత ప్లాన్, ఫైనల్గా అప్లై. ఓకే, సో టెరాఫామ్ ఇనిట్ స్పెల్లింగ్ మిస్టేక్, టెరాఫామ్ రైట్. మీరు ఇక్కడ చూస్తే నేను టెరాఫామ్ ఇనిట్ కొడతాను, మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుందో, ఇనిషియలైజింగ్ బ్యాక్ఎండ్ అని వస్తుంది. తర్వాత ఇనిషియలైజింగ్ ప్రొవైడర్ ప్లగిన్ అని చెప్పేసి ఇక్కడ చూడండి హసీ క్రాప్ AWS అని చెప్పేసి ఇలాగ వస్తుంది. కరెక్టా? సో నేను ఏం చెప్పాను యాక్చువల్గా, ఇన్సరైజ్ కమాండ్ ఏం చేస్తుందని చెప్పాను, ఇట్ విల్ డౌన్లోడ్ నెసెసరీ ప్లగిన్స్ అండ్ ఇనిషియలైజ్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది హసీ క్రాప్ AWS వర్షన్ 5.5 అనే ప్లగిన్ ఇది డౌన్లోడ్ చేసింది. ఓకే, అలాగే ఇట్ హ్యాస్ ఇనిషియలైజ్ యువర్ బ్యాక్ ఎండ్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ వన్ లాక్ ఫైల్. ఓకే, టు రికార్డ్ ద ప్రొవైడర్ సెలెక్షన్స్. ఓకే, నా ఇప్పుడు మీరు ఈ లొకేషన్లో రన్ చేశారు కదా, జస్ట్ లిస్ట్ అవుట్. ఓకే, లిస్ట్ అవుట్ హిడెన్ ఫైల్స్ lsfn కమాండ్తో రన్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టెరాఫామ్ లాక్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ అయిందా. సో ఇందాక ఇది చెప్పింది ఇక్కడ ఒక టెరాఫామ్ లాక్ ఫైల్ క్రియేట్ చేసిన అని చెప్పేసి ఇక్కడ ఆ లాక్ ఫైల్ క్రియేట్ అయింది ఇక్కడ. అలాగే చూడండి మనకు డాట్ టెరాఫామ్ అని చెప్పేసి ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. డాట్ టెరాఫామ్కి వెళ్ళండి, దాంట్లో చూడండి ప్రొవైడర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది, ప్రొవైడర్స్కి వెళ్ళండి. ప్రొవైడర్స్కి వెళ్తే మనకు చూడండి సమ్ టెరాఫామ్ రిజిస్ట్రీ ఉంది, దానిలోకి వెళ్తే మీకు చూడండి హసీ క్రాప్ అనే ప్లగ్ఇన్ ఉంది. హసీ క్రాప్లోకి వస్తే మీరు చూడండి దర్ ఇస్ AWS ప్లగ్ఇన్. ఓకే, హసీ క్రాప్ అనే ఫోల్డర్ ఉంది, హసీ క్రాప్ అనే ఫోల్డర్లో మనకి AWS ప్లగ్ఇన్. AWSలోకి వెళ్తే దీని వర్షన్
5.5.20. సో ఇదే కదా మనకు వచ్చింది ఇక్కడ ఆర్సీ క్రాప్ కింద AWS 5.52 వర్షన్. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇంకా అడిషనల్ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. చూడండి, ఇది లైనెక్స్ బేస్లో వచ్చింది. చూడండి ఇక్కడ మనకి చూడండి బైనరీ ఉంది, టెరాఫామ్ ప్రొవైడర్ బైనరీ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో నా నెక్స్ట్ we need to run what? Validate, right? సో కమాండ్ ఏంటి వాలిడేట్ రన్ చేయడానికి? టెరాఫామ్ వాలిడేట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుందో చూడండి, ఎర్రర్ అన్సపోర్టెడ్ ఆర్గ్యుమెంట్. నేను ఏం చెప్పాను యాక్చువల్గా టెరాఫామ్ వాలిడేట్లో? టెరాఫామ్ వాలిడేట్ అని చెప్తుంది, ఇట్ విల్ చెక్ ద టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫర్ ద సింటాక్స్ అండ్ అదర్ ఎర్రర్స్. ఇక్కడ సింటాక్స్ ఇష్యూస్ ఏం లేవు, బట్ ఆర్గ్యుమెంట్లో ఇష్యూ వచ్చింది, మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్లో. ఇక్కడ సారీ, నాట్ ఆర్గ్యుమెంట్, ఐ థింక్ అట్రిబ్యూట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, కీ పేర్ అనేది దీనికి వ్యాలిడ్ కాదు అని చెప్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఇందాక ఓపెన్ చేసాం కదా టెరాఫామ్ AWS ఇన్స్టెన్స్ రిసోర్స్ పేజ్ని. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మీకు ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్లో మనకి ఈ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ ఏంటి, మీరు AWS ఇన్స్టెన్స్, ఓకే, ఈ AWS ఇన్స్టెన్స్ అనే రిసోర్స్ కింద ఏమేం ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్ని ఇవే ఈ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్లో ఉంటాయి. యూ కెన్ యూజ్ AMI, ఇక్కడ AMI, తర్వాత ఇట్లా పబ్లిక్ IP అడ్రస్, అవైలబిలిటీ జోన్, సో చాలా ఉన్నాయి. సో ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఒక చోట ఇన్స్టెన్స్ టైప్ కూడా ఉంటుంది. చూడండి, ఇన్స్టెన్స్ టైప్. ఓకే, అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి చూడండి, ఇట్ షుడ్ బి కీ నేమ్, నాట్ కీ పేర్. key_name equal to our key pair name. Okay, key_name. సో అర్థమైందా వాలిడేట్ ఏం చేస్తుందో? వెంకట్, అలీ. ఓకే, సో లెట్స్ సేవ్ దిస్ వన్. సేవ్ చేశాను, మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, వాలిడేట్ రన్ చేద్దాం. ఓకే, మళ్ళీ కావాలంటే మీరు టెరాఫామ్ మినిట్ రన్ చేయండి. టెరాఫామ్ init. చూడండి, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ ద బ్యాక్ ఎండ్ అగైన్. చూడండి, it is in the previous log file. మనం ఇంతకుముందు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు అది క్రియేట్ అయింది, డౌన్లోడ్ అయింది కదా, సో అదే. నెక్స్ట్ యూజింగ్ ప్రీవియస్లీ ఇన్స్టాల్ హసీక్రాఫ్ట్ ప్లగ్ఇన్, హసీక్రాఫ్ట్ AWS ప్లగ్ఇన్. ఓకే, నౌ రన్ టెరాఫామ్ వాలిడేట్. చూద్దాం ఇంకా ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో. చూడండి, సక్సెస్ అంటే ఏం ఇష్యూస్ లేవు కాబట్టి సక్సెస్ అని చెప్పేసి టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఇస్ వాలిడ్ అని చెప్తుంది ఇక్కడ. ఓకే, ఓకే, నెక్స్ట్ మన వర్క్ ఫ్లోకి వస్తే మనం రన్ చేయాల్సింది ఏంటి, టెరాఫామ్ ప్లాన్. కరెక్ట్. సో టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ జనరేట్ an execution plan. So what Terraform actually going to create? Okay, Terraform plan. చూడండి, ఇక్కడ మీరు టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తూనే జనరేటెడ్ ద ఫాలోయింగ్ ప్లాన్. ఇక్కడ చూడండి, ఆ రిసోర్సు మనము డిఫైన్ చేసిన ఆ రిసోర్స్ టైప్ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ మనం డిఫైన్ చేసాం కదా, రిసోర్స్ టైప్. ఇదేం చెప్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ రిసోర్స్ కాల్డ్ AWS ఇన్స్టెన్స్. ఓకే, విత్ దీస్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇవన్నీ పర్టికులర్ ఇన్స్టెన్స్కి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ. సో ఒకటి మనకి AMI తెలుసు, తర్వాత ఇన్స్టెన్స్కి ARN అటాచ్ క్రియేట్ చేస్తుంది, తర్వాత మనకి
ఇన్స్టెన్స్ టైప్ తెలుసు. తర్వాత కీ నేమ్ మనం యూజ్ చేసే కీ నేమ్ వచ్చేసి డెవ్ అది మెన్షన్ చేసాం. ఇట్ విల్ నాట్ క్రియేట్ కీ పేర్. ఓకే, రిమెంబర్ ఇట్ విల్ నాట్ క్రియేట్ కీ పేర్. ఇట్ విల్ లైక్ ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ EC2 ఇన్స్టెన్స్ మీ దగ్గర dev డాట్ పెమ్ కీ ఉంటే ఆ dev డాట్ పెమ్ కీతో మీరు లాగిన్ అవ్వచ్చు అని దాని మీనింగ్. ఓకే, సో ఇట్లా మనకి ప్రైవేట్ ఐపీ చూడండి, ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ, పబ్లిక్ డిఎన్ఎస్, సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ మనకి ఇవన్నీ ఇట్ విల్ లైక్ గోయింగ్ టు జనరేట్ ఫర్ అస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది రన్ చేద్దాం. ఓకే, సో ఇది రన్ చేసే ముందు లెట్స్ గో టు అవర్ ఇన్స్టెన్సెస్. ఒకసారి మనం టెరాఫామ్ కోసం ఒక డెడికేటెడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా. సో టెరాఫామ్ ఇన్స్టెన్స్, ఈ టెరాఫామ్ ఇన్స్టెన్స్లో మనకు చూడండి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, అలాగే చూడండి ఇన్స్టెన్స్ ఐడి. నెక్స్ట్ కిందికి వస్తే ఇది ఏవిపిస్లో క్రియేట్ అయింది. నెక్స్ట్ అలాగే దీనికి పబ్లిక్ ఐపీ, సబ్నెట్ ఐడి, సబ్నెట్ ఐడిలో క్రియేట్ అయింది. నెక్స్ట్ అలాగే దాని ఏఎంఐ ఐడి చూసుకొని ఇది ఐడి తీసుకొని ఇది క్రియేట్ అయింది. ఎప్పుడు క్రియేట్ అయింది ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము టెరాఫామ్తో క్రియేట్ చేసినా కూడా పెట్టర్ EC2 ఇన్స్టెన్స్కి ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో దాంతో పాటు టెరాఫామ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో, టెరాఫామ్ ఇక్కడ ఏం చేస్తుంది, మనకి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తుంది. అది మొత్తం ఇది చేసే దీని వర్క్, టెరాఫామ్ చేసే వర్క్ మొత్తము అది ఒక ఫైల్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, సో నౌ లెట్స్ రన్ అప్లై. ఓకే, టెరాఫామ్ అప్లై. సో మీరు ఇక్కడికి వస్తే నెక్స్ట్ స్టేజ్ ఏంటి, టెరాఫామ్ అప్లై. ఓకే, సో టెరాఫామ్ అప్లై చేస్తుంది, ఏం చేస్తుంది, అప్లై ద ఎగ్జిక్యూషన్ ప్లాన్ టు క్రియేట్, మాడిఫై ఆర్ డెస్ట్రాయ్ ద రిసోర్సెస్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్ఫిగరేషన్. సో దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి యాక్చువల్గా, సో మనం ఎప్పుడైతే టెరాఫామ్ అప్లై మనం రన్ చేస్తామో, టెరాఫామ్ అప్లై రన్ చేసినప్పుడు ఇట్ విల్ రీడ్ దిస్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ EC2.tf అనే కాన్ఫిగరేషన్ ఫైల్ను రీడ్ చేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగర్ రీడ్ చేసేసి తర్వాత ఏం చేస్తుంది, ఇట్ విల్ కనెక్ట్ టు అవర్ AWS అకౌంట్. ఓకే, ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా కనెక్ట్ అవుతుంది అది, ఎలా కనెక్ట్ అవుతుందంటే మనం ఇందాక AWS కాన్ఫిగర్ చేసాం కదా మనము, ఈ క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని, ఈ క్రెడెన్షియల్ టీవీ డెవాప్స్ యూజర్ టీ అంటే ఇట్ విల్ కనెక్ట్ టు ద AWS అకౌంట్ యాజ్ అ డెవాప్స్ యూజర్. ఓకే, ఆ డెవాప్స్ యూజర్కి EC2 పర్మిషన్స్ ఉంటే ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇక్కడ మనం ఏం చెప్పాము, EC2 ఇన్స్టెన్స్ అనే ఒక రిసోర్స్ని ఈ పర్టికులర్ AMIతో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ టైప్తో క్రియేట్ చేయమని చెప్పాము. ఇట్ విల్ క్రియేట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ చూడండి, మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ అని పెట్టండి అని అడుగుతుంది. ఎస్, అదర్వైజ్ మనం నో అని పెట్టాలి. ఇక్కడ ఎస్ అని పెడితే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ EC2 ఇన్స్టెన్స్. మరి అక్కడ చూడండి మనకు క్రియేటింగ్ అని పడుతుంది. సో అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇంతవరకు క్రియేట్ చేసిన ఫైల్ ఏంటి, ఓన్లీ EC2.tf కదా. ఇప్పుడు చూడండి టెరాఫామ్ ఆటోమేటిక్గా terraform.tfstate అనే ఫైల్ క్రియేట్ చేసింది. మనం ఎప్పుడైతే టెరాఫామ్ అప్లై అని రన్ చేస్తామో అది ఏం చేస్తుందంటే మీరు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారో, ఏ లొకేషన్ నుంచి, ఏ పాత్ నుంచి, ఏ డైరెక్టరీ నుంచి మీరు రన్ చేస్తున్నారో ఆ డైరెక్టరీలో ఈ పేరుతో TF స్టేట్ అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్లో ఏం చేస్తుందంటే ఆ ఫైల్లో ఇక్కడ ఏమి క్రియేట్ చేస్తుంది అంటే టెరాఫామ్ అనేది ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం అని ఈ TF స్టేట్ ఫైల్లో ఇది రికార్డ్ చేసుకుంటుంది.
ఓకే. ట్రాకింగ్ చేసుకుంటది అక్కడ. ఇప్పుడు మనం కావాలంటే ఈ ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫైల్ cat terraform.txt ఫైల్. సో మీరు చూడండి terraform.txt ఫైల్‌లో మొత్తం EC2 ఇన్స్టెన్స్ గురించి ఉంది చూడండి ఇక్కడ. అదేం చెప్పింది చూడండి ఇక్కడ రిసోర్సెస్. ఓకే. సో మనం క్రియేట్ చేసింది రిసోర్సే కదా! అందుకే ఇక్కడ tf ఫైల్‌లో ఇక్కడ రిసోర్సెస్. ఓకే. అవుట్‌పుట్ వచ్చేసి నల్ ఏమీ లేవు. ఓకే. తర్వాత రిసోర్సెస్ టైప్ ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఇన్ కేస్ ఐఏఎం యూజర్ అయితే ఇక్కడ ఐఏఎం యూజర్ అని ఉంటది. ఓకే. తర్వాత మనం దానికి ఇచ్చిన నిక్ నేమ్ గాని ఏంటి? ఎగ్జాంపుల్ లేకుంటే లాజికల్ నేమ్ ఎగ్జాంపుల్. మనం కోడ్‌లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా! అదే ఇది. ఓకే. తర్వాత ప్రొవైడర్ ఇది యూజ్ చేసేది హసీక్రాఫ్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అది దీనికి ఏఆర్ఎన్ క్రియేట్ చేసింది. మీరు క్రియేట్ చేయాలనుకున్న ఇన్స్టెన్స్‌కి. తర్వాత చూడండి సిపియు వచ్చేసి 1 అట్లా మీరు డౌన్‌కొస్తే ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ ఐడి ఇది. సో అవర్ Terraform created this EC2 instance. Okay. Copy this one. Go to EC2 instance. Go to instances. Okay. Search చేయండి. చూడండి it has created this one. Okay. Now అట్లా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ ఎక్కడ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ప్రైవేట్ ఐపీ 172.31.21.86 చూడండి 172.31.21.86 అలాగే పబ్లిక్ ఐపీ కూడా ఉంటుంది. చూడండి పబ్లిక్ ఐపీ 54.162.214.10 సేమ్ ఐపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడ. తర్వాత ఈ ఇన్స్టెన్స్ టైపు విపిసి డీటెయిల్స్ సబ్నెట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఎక్కడో చోట కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఇట్ హ్యాస్ రైగన్ యూజింగ్ ద డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. అందుకే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి డిఫాల్ట్ అని కనిపిస్తుంది. చూడండి సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఇది ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇది మనకు డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో దీన్ని కాపీ చేసుకొని లెఫ్ట్ సైడ్ గో టు సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో చూడండి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇన్బౌండ్ రోల్స్ చూస్తే చూడండి ఎస్ఎస్ఎస్ ఆల్ ట్రాఫిక్ ఇది మనం ఇంతకుముందు క్రియేట్ చేసినది. సో అది డిఫాల్ట్ అది ఆటోమేటిక్గా మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. అదే సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది డిఫాల్ట్ వాల్యూ? ఇక్కడ మనం ఏమే కానీ పాస్ చేయలేదు ఈ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకోమని చెప్పేసి దానికి. మీరు ఈ రిసోర్స్ బ్లాక్లో ఈ అట్రిబ్యూట్ సెక్షన్లో దీన్ని రిసోర్స్ బ్లాక్ అంటారు. ఓకే. ఈ ఏఎంఐ అనేది ఇన్స్టెన్స్ అనేది కీ అనేది ఇవన్నీ అట్రిబ్యూట్స్ అంటారు వాటిని టెరాఫామ్ లాంగ్వేజ్లో. ఓకే. ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఈక్వల్ అని చెప్పేసి మీరు ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ పట్ల రిసీట్ ఇన్స్టెన్స్కి ఆ సెక్యూరిటీ గ్రూప్ ఐడి అక్కడ ప్లేస్ చేస్తే మీ ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా ఆ పట్ల సెక్యూరిటీ గ్రూప్ ఐడితో క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ లేదు కాబట్టి ఇది డిఫాల్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంది. అర్థమైందా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ గైస్? ఓకే. సో ఇప్పుడు ఈ అవుట్పుట్లో ట్యాగ్స్ అనేవి ఉన్నాయో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే. ఫైన్ నెక్స్ట్ దిస్ ఇస్ మెటా డేటా నాట్ ట్యాగ్స్ యాక్చువల్లీ. సో ట్యాగ్స్ వచ్చేసి ఎంటీ ఉన్నాయి కదా, ట్యాగ్స్ వచ్చేసి ఎంటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ వన్ ట్యాగ్. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వస్తే ట్యాగ్స్ చూడండి ఇక్కడ ఉంది కదా ట్యాగ్స్ ఎంటీ ఏం లేవు. సో అందుకు ఇక్కడ మనకు కూడా అవుట్పుట్లో కూడా ఈ టెరాఫామ్ టీఎఫ్ స్టేట్ ఫైల్లో కూడా ఇది ఎంటీ ఉంది. ఓకే. ఇప్పుడు ట్యాగ్స్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి దీంట్లో? సో మనం ఏం చేయాలి టెరాఫామ్ డాక్స్లో ఈ పర్టికులర్ రిసోర్స్ డాక్యుమెంట్కి వెళ్ళాలి. ఓకే. సో నేను ఆల్రెడీ వెళ్ళాను కదా,
ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఓకే. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్కి వెళ్ళండి. డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ రెఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ మనకి ట్యాగ్స్ అని ఉంటుంది ఎక్కడ ఒక చోట. ఎస్ చూడండి ట్యాగ్స్. ఓకే. మ్యాప్ ఆఫ్ ట్యాగ్స్. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ట్యాగ్స్ అని వెతకండి. ఇక్కడ చూడండి ఇలా ఇలా డిఫైన్ చేయాలి ట్యాగ్స్ని. ఇది మనకి ఎగ్జాంపుల్. ఓకే. సో ట్యాగ్స్ ఈక్వల్ టు ఓకే నేమ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ట్యాగ్స్ ఈక్వల్ టు ఓకే నేమ్ ఈక్వల్ టు Terraform managed name equal to we'll do one thing. Okay, Terraform managed equal to true. ఇప్పుడు ఇక్కడ ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ మన మనము టెరాఫామ్ ఏదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిందో దానికి ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ చూడండి నో ట్యాగ్స్ కదా. ఇప్పుడు నేను రన్ చేస్తూనే నాకు నా ఇన్స్టెన్స్లో ఈ ట్యాగ్స్ అసైన్ అవ్వాలి. ఓకే, టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ అనేది నాకు అసైన్ అవ్వాలి. సో లెట్స్ సేవ్. మళ్ళీ ఎవ్రీ టైం మనం రన్ చేసిన ప్రతిసారి మనము వీ నీడ్ టు ఫాలో ద వర్క్ ఫ్లో. ఓకే, మీరు ఎన్నిసార్లైనా రన్ చేయండి. సో ఫస్ట్ యూనిట్ రన్ ద యూనిట్, దెన్ వ్యాలిడేట్, దెన్ ప్లాన్, దెన్ అప్లై. ఓకే, Terraform init. Okay, okay, so Terraform validate. Okay, no issue. Then Terraform plan. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఈ టెరాఫామ్ ప్లాన్ లో. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇంత ఇచ్చింది కదా. ఈ టెరాఫామ్ ప్లాన్ రన్ చేసినప్పుడు ఇంత ప్లాన్ జనరేట్ చేసింది కదా, కరెక్టా? మీరు ఇక్కడ చూస్తే అలాగే ఇక్కడ చూడండి ప్లస్ క్రియేట్ అని చెప్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వన్ రిసోర్స్. ఓకే, గ్రీన్ కలర్ లో ప్లస్ సింబల్ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ దిస్ ఇన్స్టెన్స్ విత్ దీస్ అట్రిబ్యూట్స్. ఓకే, విత్ దీస్ అట్రిబ్యూట్స్. ఓకే, సో నౌ మీరు ఇప్పుడు రన్ చేసినప్పుడు చూస్తే చూడండి, ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు అదంతా లేదు చూడండి. టెరాఫామ్ ప్లాన్ ఇక్కడ రన్ చేసాము, సారీ ఇక్కడ రన్ చేసాము. ఇప్పుడు చూడండి లిటిల్లే ఉంది చూడండి అవుట్పుట్. ప్లాన్ కొంచెమే చూడండి, ఎక్కువ లేకుండా. మీరు ప్లాన్లో కూడా ఇక్కడ చూస్తే కింద ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది 1 to add. Okay, that means one resource is going to be created. Okay, next 0 changes, 0 is going to be destroyed. ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ టైం రన్ చేసినప్పుడు ప్లాన్ ఏమొచ్చింది చూడండి 0 to add. ఇదేం కొత్తగా ఎటువంటి రిసోర్స్ క్రియేట్ చేయట్లేదు, బట్ 1 to change. ఈ పర్టికులర్ రిసోర్స్లో మీరు ఇక్కడ చూడండి దీని సింబల్ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ అప్డేట్ ఇన్ ప్లేస్, నథింగ్ బట్ చేంజ్. ఇదేం చేంజ్ చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు
update or update this particular instance with this tag. ఓకే. రిసోర్స్ క్రియేట్ అయితేనే అది క్రియేషన్ కింద కన్సిడర్ చేసుకుంటది. మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన రిసోర్స్‌కి ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేస్తుంటే అది అప్డేట్‌గా కన్సిడర్ చేసుకుంటది. నథింగ్ బట్ చేంజ్‌గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. అందుకే ఇక్కడ 1 టు చేంజ్ అని వచ్చింది. ఇంకా ఇక్కడ ఏం డెస్ట్రాయ్ చేయట్లేదు కాబట్టి 0 టు డెస్ట్రాయ్. బట్ టెరాఫార్మ్‌కి ఎలా తెలుస్తుంది? టెరాఫార్మ్ ఫస్ట్ టైమ్ ఏమో ఇదంతా జనరేట్ చేసింది. ఫస్ట్ టైమ్ ఇదంతా జనరేట్ చేసింది. సెకండ్ టైమ్ ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఇది మాత్రమే జనరేట్ చేసింది. టెరాఫార్మ్‌కి ఎలా తెలుస్తది ఇదంతా? సో, ఎలా తెలుస్తుందంటే మీరు ఫస్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది? ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి రన్ చేస్తున్నారో అక్కడ ఈ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. లేకుండా ఉంటే ఓకే. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ లేదు. ఐ నీడ్ టు క్రియేట్ దిస్ రిసోర్స్ ఫ్రమ్ స్క్రాచ్. కన్సిడర్ చేసుకొని ఇదేం చేస్తుంది క్రియేట్ చేసే ముందు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయితది. ఏడబ్ల్యూఎస్‌లో మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏదైనా ఇన్‌స్టెన్స్ ఉందా అని చెక్ చేసుకుంటది. లేకుంటేనే క్రియేట్ చేస్తది. ఉంటే ఎక్సెప్షన్ త్రో చేస్తది. ఓకే. ఇన్ కేసు సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిందనుకోండి. అదేం చేస్తుంది? టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్‌లో మీరు క్రియేట్ చేసిన రిసోర్స్ డీటెయిల్ గురించి కంప్లీట్‌గా క్యాప్చర్ చేసుకుంటది. ఆ రిసోర్స్ సంబంధించిన అన్ని అట్రిబ్యూట్స్ మొత్తం క్యాప్చర్ చేసుకుంటది. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఏ సబ్‌నెట్‌లో క్రియేట్ అయింది, ఏ సెక్యూరిటీ గ్రూప్ అసైంది ఇవన్నీ ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటది. నెక్స్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఇదేం చేస్తుంది? నెక్స్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఇక్కడ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నామో ఆ దాంట్లో టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ చెక్ చేస్తుంది. టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఉంటే దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తము రీడ్ చేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్‌కి ఏమైనా చేంజ్ చేస్తున్నామా? యాడ్ చేస్తున్నామా? దాని ప్రకారము మాత్రమే అవసరమైన మిగతా చేంజెస్ మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాన్‌లో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది రీడ్ చేసినప్పుడు ఇది రీడ్ చేసింది. ఇదంతా రీడ్ చేసింది. ఇది రీడ్ చేసిన తర్వాత మన టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్‌లో మనం ఇచ్చిన ఈ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో మనం అడిషనల్‌గా యాడ్ చేసింది ఏంది? టాగ్స్. ఓకే. ఈ టాగ్స్‌ను రీడ్ చేసిందంటది. ఇక్కడికొస్తే మనకి ఇక్కడ టాగ్స్ రీడ్ అయింది చూడు. ఓకే. ఇక్కడ టాగ్స్ ఏమో ఎంప్టీ ఉంది నా స్టేట్ ఫైల్‌లో. నేను ఇంతకుముందు వర్క్ చేసిన నేను రికార్డ్ చేసుకున్న ట్రాక్ చేసుకున్న ఫైల్‌లో ఇది ఎంప్టీ ఉంది. ఇక్కడేమో ఇక్కడేమో వాళ్ళు కోడ్‌లో ట్యాగ్ ఇచ్చారు. సో, నౌ ఐ నీడ్ టు క్రియేట్ ట్యాగ్. ఓకే. సో, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం నాకు ఏఎంఐ ఉంది ఆల్రెడీ, ఇన్‌స్టెన్స్ టైప్ ఉంది, కీ నేమ్ ఉంది. ఈ స్టేట్ ఫైల్‌కొస్తే ఏఎంఐ ఉంటది ఎక్కడో ఒక చోట ఇక్కడ. చూడండి ఏఎంఐ ఉంది. సో, నేను ఏఎంఐకి సంబంధించి ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాగే ఇన్‌స్టెన్స్ టైప్ ఉంది. నేనేం చేయాల్సిన అవసరం లేదు. కీ నేమ్ ఉంది. నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ నా దగ్గర ట్యాగ్స్ మాత్రం ఎంప్టీగా ఉన్నాయి. బట్ వీడు మాత్రం నాకు ఒక ట్యాగ్ క్రియేట్ చేయమన్నట్టుగా చెప్తున్నాడు నా కాన్ఫిగరేషన్‌లో. సో, అందుకు నేను ట్యాగ్స్ అప్డేట్ చేస్తున్నట్టుగా ఇన్‌స్టెన్స్‌కి యాడ్ చేస్తున్నట్టుగా ప్లాన్ జనరేట్ చేస్తాను. ఓకే. చూడండి. ఇక్కడ చూడండి ఇన్‌స్టెన్స్ ఐడీ కూడా i05f. మనం క్రియేట్ అయిన ఇన్‌స్టెన్స్ కూడా అదే చూడండి. అంటే i05f. కరెక్టా? ఇప్పుడు మనం రన్ చేస్తే ఇప్పుడు మనం ఏం రన్ చేయాలి? టెరాఫార్మ్ ప్లాన్ తర్వాత వి నీడ్ టు రన్ టెరాఫార్మ్ అప్లై. ఓకే. ఇక్కడ యెస్ ఆర్ నో అడుగుతుంది. నేను ఇక్కడ ప్లాన్ చూసుకున్నా. ఓకే. 0 టు యాడ్, 1 టు చేంజ్, 0 టు డెస్ట్రాయ్. ఇట్ ఈస్ దిస్ ప్లాన్ ఈస్ యాస్ పర్ అవర్ కోడ్ చేంజెస్. ఓకే. యాస్ పర్ అవర్ కోడ్ చేంజెస్. సో, అందుకు నేను ఇక్కడ యెస్ అని సెలెక్ట్ చేస్తున్నా. క్లిక్ ఆన్ యెస్. యెస్ అని కొడతాను చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు మోడిఫై i05f అవర్ ఇన్‌స్టెన్స్ దట్ వాస్ క్రియేటెడ్ బై ద టెరాఫార్మ్. ఇక్కడ ఏం చెప్పింది చూడండి. అప్లై కంప్లీటెడ్, 0 యాడెడ్, 1 చేంజ్డ్, 0 destroyed. As per the plan, 0 to add. So 0 added. Okay. 1 to change. Okay. 1 changed. Okay. 0 destroyed. Okay. 0 to destroy. మ్యాచ్ అయిందా? మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లాన్ ప్రకారము 1 టు యాడ్, 0 టు చేంజ్, 0 టు డెస్ట్రాయ్. మీరు అప్లై చేస్తే ఇక్కడ మనం అప్లై చేసినాం కదా.
ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, అప్లై కంప్లీటెడ్, రిసోర్సెస్ 1 యాడెడ్, 0 చేంజ్, 0 డెస్ట్రాయిడ్. కరెక్టా? ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ ట్యాగ్ రావాలి, టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ అని. వచ్చింది ఇక్కడ టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ అని. అంటే ఇప్పుడు ఎవరైనా ఇంకొక ఇంజనీర్ వచ్చేసి ఈ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ట్యాగ్స్ చెక్ చేస్తే ఇది టెరాఫామ్తో క్రియేట్ అయిందా లేకుంటే మాన్యువల్తో క్రియేట్ అయిందా అని చెప్పేసి ఈ ట్యాగ్ వాల్యూ చెప్తుంది మనకి. టెరాఫామ్ మేనేజ్డ్ అని చెప్పేసి ట్రూ ఉంటే దట్ మీన్స్ ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద టెరాఫామ్. టెరాఫామ్ మేనేజ్డ్ వాల్యూ ఫాల్స్ అని పెడితే దట్ మీన్స్ ఇట్ వాజ్ క్రియేటెడ్ బై ద an engineer manually. అర్థమైందా ఇంతవరకు? ఏమైనా డౌట్ ఉందా? సో నా ఓకే, సో ఇప్పుడు మనము ఈ అవుట్పుట్ అనే బ్లాక్ చూద్దాం. ఓకే, ఈ అవుట్పుట్ అనే బ్లాక్ చూద్దాం. ఈ అవుట్పుట్ బ్లాక్లో నాకు ఏం కావాలంటే ఐ వాంట్ టు క్యాప్చర్ క్రియేటెడ్ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, ఓకే, ఓపెన్ దాట్. బ్లాక్ ఏంటి మనం క్రియేట్ చేయబోయే బ్లాక్? అవుట్పుట్ బ్లాక్. ఓకే, అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ నేమ్. ఓకే, అవుట్పుట్ వేరియబుల్ నేమ్. ఓకే, ఇది ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇన్స్టెన్స్ ఐపీ ఈ కోలంలో దీని పేరు మాత్రం మీ చాయిస్. బట్ ఇక్కడ మాత్రము యాజ్ పర్ టెరాఫామ్ డాక్యుమెంటేషన్ తీసుకోవాలి. ఇది 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 మాత్రం మీ చాయిస్. ఎగ్జాంపుల్ అనేది మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. దిస్ అని పెట్టుకోవచ్చు, లేకుంటే మై ఇన్స్టెన్స్ అని పెట్టుకోవచ్చు, మై టెరాఫామ్ ఇన్స్టెన్స్ అని పెట్టుకోవచ్చు, అప్లికేషన్ సర్వర్ అని పెట్టుకోవచ్చు, లేకుంటే అప్లికేషన్ పేరుతోనే పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో లెట్స్ ఓపెన్ ద బ్లాక్. ఓకే, బ్లాక్ ఓపెన్ చేసా. నా ఈ బ్లాక్లో కాన్ఫిగరేషన్ ఏంటి? సో మామూలుగా అయితే ఈ బ్లాక్ సింటాక్స్ ఇలాగ ఉంటుంది, ఇట్లా కాన్ఫిగ్ అని చెప్పేసి మనం ఇలా పెట్టాం. ఓకే, సో దీని కాన్ఫిగరేషన్ ఏంటి మనకి ఇప్పుడు? వాల్యూ ఈక్వల్ టు మనకి ఏం కావాలి ఇప్పుడు? ఇక్కడ క్రియేట్ అయిన ఐపీ అడ్రస్ కావాలి. ఈ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ నాకు కావాలి. సో దాన్ని ఎలా చేస్తామంటే మనము ఓకే, దిస్ రిసోర్స్ టైప్ డాట్ ఆ రిసోర్స్ పెట్టిన లాజికల్ నేమ్. ఓకే, డాట్ ఈ రిసోర్స్ అట్రిబ్యూట్ ఏంటి? మనకు ప్లాన్లో వచ్చాయి కదా, ఇక్కడ ప్లాన్లో కానీ అప్లై కానీ ఇవన్నీ వచ్చినాయి కదా, ఇక్కడ అట్రిబ్యూట్ ఉంటుంది. ఇక్కడ మన పబ్లిక్ ఐపీ ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ. మీరు ఇక్కడ నుంచైనా తీసుకోవచ్చు ప్లాన్ ఉంటే. ఎవ్రీ టైం ప్లాన్ మీకు అలాగే ఉండదు కదా, సర్వర్లో మీ సెషన్ క్లోజ్ అయిపోతేనే పోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? కమ్ టు డాక్యుమెంట్, మీరు ఏదైతే రిసోర్స్ మీద పనిచేస్తున్నారో ఆ రిసోర్స్ సంబంధించిన టెరాఫామ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఒకటి ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్ అనేది మనము వైల్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్స్, ఇది ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్, దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్ రెఫరెన్స్ అనేది ఏంటి? క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి కొన్ని వస్తాయి కదా, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ వచ్చింది, ప్రైవేట్ ఐపీ వచ్చింది, పబ్లిక్ డిఎన్ఎస్ వచ్చింది, తర్వాత దీని ఏఎంఐ ఏంటి, విపిసి ఏంటి, దాని సబ్నెట్ ఏంటి, దాని ఏఆర్ఎన్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అట్రిబ్యూట్స్. అవన్నీ మనకు డాక్యుమెంట్లో అట్రిబ్యూట్స్ రెఫరెన్స్ అనే సెక్షన్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, మీకు ఏఆర్ఎన్ కావాలంటే ఫస్ట్ మీరు ఇట్లాగే పెట్టాలి, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ ఇక్కడ పెట్టిన లాజికల్ నేము ఎగ్జాంపుల్ డాట్ ఈ అట్రిబ్యూట్లో ఏఆర్ఎన్ కావాలి, డాట్ ఏఆర్ఎన్. ఇంకా కెపాసిటీ రిజర్వేషన్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే అది, ఐడి చూడాలనుకుంటే ఐడి డీటెయిల్స్, ఇన్స్టెన్స్ స్టేట్ చూడాలనుకుంటే ఇన్స్టెన్స్ స్టేట్. ఇట్లా ఇప్పుడు మనకేంటి పబ్లిక్ అయిపోతే చూడండి, పబ్లిక్ ఐపీ, పబ్లిక్_IP. అక్కడ ఎట్లుంటే సేమ్ అలాగే పెట్టాలి. క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్, పబ్లిక్ ఐపీ. ఓకే, నౌ
సేవ్ దిస్ వన్. ఓకే. నేను మళ్ళీ ఇప్పుడు టెరాఫామ్ లైఫ్ సైకిల్ రన్ చేయాలి 1 బై 1. ఓకే. టెరాఫామ్ ఇనిట్. సో అవి ప్రీవియస్ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టెరాఫామ్ వాలిడేట్. ఏదన్నా మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఉన్నా లేకుంటే ఏదైనా అదర్ చేంజెస్ ఉన్నా కూడా చూపిస్తుంది. ఓకే. కాన్ఫిగరేషన్ వ్యాలిడ్, మనకేం ఇష్యూస్ లేవు మన కాన్ఫిగరేషన్ ఫైల్లో. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్. ఓకే. టెరాఫామ్ ప్లాన్. ఇది చూడండి, టెరాఫామ్ ప్లాన్ రన్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు read your terraform state file. దీని అంతా రెడీ చేసుకుంటుంది. ఈ కాన్ఫిగరేషన్ కాకుండా ఏమైనా అదర్ చేంజెస్ ఉంటే యాజ్ పర్ యువర్ కోడ్, ఇప్పుడు మన కోడ్లో ఇప్పుడు అదర్ చేంజెస్ ఉన్నాయి కదా, అవుట్పుట్ బ్లాక్ అని అదర్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇంతకుముందు ఈ కాన్ఫిగరేషన్. ఓకే. ఇది ఈ కాన్ఫిగరేషన్కి ఈ టీఎఫ్ స్టేట్లో రీడ్ చేసుకుంటుంది. ఈ టీఎఫ్ స్టేట్ మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం రీడ్ చేసుకొని ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు చెక్ చేసుకుంది. నెక్స్ట్ ఇంకా అడిషనల్ కాన్ఫిగరేషన్ మనం ఇక్కడ పెట్టాం కదా అవుట్పుట్ అని. ఓకే, ఇది అవుట్పుట్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ కోసం చూస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏమో మనకి ఎంప్టీ ఉంది, ఇక్కడేమో అవుట్పుట్ కాన్ఫిగరేషన్ వాడు క్రియేట్ చేయమని ఇచ్చాడు. ఓకే, నౌ ఐ నీడ్ టు క్రియేట్ దిస్ వన్ అని టెరాఫామ్ అండర్స్టాండ్ చేసుకొని ఇట్ విల్ ట్రై టు క్రియేట్ దిస్ పర్టికులర్ అవుట్పుట్. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ అవుట్పుట్లో మనకి AWS ఇక్కడ మనకి అవుట్పుట్ పేరు ఏం పెట్టాం మనం, ఇక్కడ ఇన్స్టెన్స్ ఐపీ అని పేరు పెట్టాం కదా, ఆ ఇన్స్టెన్స్ ఐపీ పేరుతో అవుట్పుట్ కింద ఒక ఎంట్రీ క్రియేట్ అయిపోతుంది విత్ ఇన్స్టెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్. మనం ఇందాక ఫస్ట్ టైం ట్యాగ్స్ చూసినప్పుడు మనకి ఎంటీ ఉంది కదా, బట్ నెక్స్ట్ టైం మనం ట్యాగ్స్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కావాలంటే మీరు ట్యాగ్స్ చూడండి, ఆ ట్యాగ్స్ ఇన్ఫర్మేషన్ టీఎఫ్ స్టేట్ ఫైల్లో కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది. ట్యాగ్స్ ఎక్కడుంది, ట్యాగ్స్ అలాంటప్పుడు మనం గ్రెప్ కమాండ్ యూజ్ చేసుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది. ఓకే. సో టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ ఉంది. సో డూ వన్ థింగ్. ఓకే, బట్ ఇది ఎక్కడ, ఇది ట్యాగ్స్ అనే దాంట్లో కాకుండా ఇక్కడెక్కడో యాడ్ అయింది అది టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ అని. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ట్యాగ్స్ అని మనకి ట్యాగ్స్. నాకు తెలిసి ఇట్లా ఎగ్జాక్ట్గా ఈ సింటాక్స్ సెర్చ్ చేస్తేనే వస్తుంది గ్రెప్లో. సో చూపించట్లేదు. సింగిల్ కోర్స్ ఇచ్చి చెక్ చేద్దాం. ఓకే, చూపడము 2 ట్యాగ్స్ చూపిస్తుంది, బట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడైతే వచ్చింది చూడండి మనకి ఇక్కడ ట్యాగ్స్ టెరాఫామ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ. సో దట్ మీన్స్ ఎవ్రీ టైం రన్ చేసినప్పుడల్లా అది ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ మొత్తం టీఎఫ్ స్టేట్లో అప్డేట్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు మనము ఈ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ కొత్తగా డిఫైన్ చేసాం కాబట్టి ఈ పట్ల EC2.tf అనే కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ డీటెయిల్స్ని కూడా క్యాప్చర్ చేసుకొని అది మొత్తము టీఎఫ్ స్టేట్ ఫైల్లో ప్లేస్ చేస్తుంది. ఓకే. ఇందాక మనం ప్లాన్ రన్ చేసాం కదా, ప్లాన్ రన్ చేసినప్పుడు ఇక్కడ చూడు ఏం చెప్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజెస్ టు అవుట్పుట్కి ఇది యాడ్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టెన్స్ IP ఈక్వల్ టు 54 162 214 10.
కావాలంటే చూడండి ఈ పర్టికులర్ ఐపీ చూడండి 56.162.214.10. ఓకే, నౌ రన్ Terraform అప్లై. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ అవుట్పుట్ వాల్యూ ఎంటీ ఉంది ప్రెజెంట్. ఓకే, అవుట్పుట్స్ వాల్యూ ఇస్ ఎంటీ. ఓకే ఓకే, ఇక్కడ మీకు ఎస్ ఆర్ నో ఇవ్వండి. ఎస్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ రిసోర్స్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి, అవుట్పుట్ డీటెయిల్స్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. చూడండి అప్లై కంప్లీటెడ్. చూడండి రిసోర్సెస్ 0 యాడెడ్, రిసోర్సెస్ 0 యాడెడ్, 0 చేంజ్, 0 డిస్టార్డ్. ఇదంతా ఏంది రిసోర్స్ సంబంధించింది. కింద చూడండి అవుట్పుట్ సంబంధించింది. అవుట్పుట్స్కి ఏమని చెప్తుంది, ఇన్స్టెన్స్ ఐపీ ఈక్వల్ టు 54 విత్ దిస్ వాల్యూ అవుట్పుట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఇప్పుడు మనము చేసి లెట్స్ రీడ్ ద Terraform tf state ఫైల్. సో టాప్ లోనే మనకు అవుట్పుట్స్ ఉంది కదా, చూడండి అవుట్పుట్స్. ఓకే, అవుట్పుట్ పేరు ఇన్స్టెన్స్ ఐపీ. చూడండి దాని వాల్యూ వచ్చేసి 54, దాని టైప్ స్ట్రింగ్. అర్థమైందా అవుట్పుట్ బ్లాక్ ఎందుకు అనేది? ఏదైనా డౌట్ ఉందా అవుట్పుట్ బ్లాక్ గురించి? ఓకే, సో నా మనకి వేరియబుల్ అని ఒక బ్లాక్ కూడా ఉంది కదా, వేరియబుల్స్ అని ఒక బ్లాక్. సో మనకి వేరియబుల్ అనే బ్లాక్ కూడా ఉంది కదా, అక్కడ ఏం చేస్తాం మనము, వీఆర్ గోయింగ్ టు డిఫైన్ వేరియబుల్స్. ఓకే ఓకే, సో ఇలా మనం వేరియబుల్ డిఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ టైప్, ఓకే ఈ ఇన్స్టెన్స్ టైప్ మనం ఏం చేస్తాము, ఇదంతా ఈ వాల్యూ హార్డ్ కోడ్ చేసాం. హార్డ్ కోడ్ అంటే ఏంటి, మాన్యువల్గా ఇచ్చాం. అలాగే కీ నేము మాన్యువల్గా ఇచ్చాం, ఏఎంఐ మాన్యువల్గా ఇచ్చాం. ఇలా కాకుండా నేను వేరియబుల్ క్రియేట్ చేసి వేరియబుల్ నుంచి ఇవ్వాలి. ఓకే, అర్థమవుతుందా గైస్? అర్థమవుతుందా, కన్ఫ్యూజన్ ఉందా? లెట్ మీ డూ వన్ థింగ్. సో నౌ ఐ వాంట్ టు గో అండ్ డిఫైన్ వేరియబుల్. ఓకే, వేరియబుల్. సో వేరియబుల్ పేరు ఏంటి, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ కాబట్టి ఇన్స్టెన్స్ టైప్ అని పెట్టుకుంటాను. అండర్స్కోర్ టైప్. ఓకే, సో అక్కడ బ్లాక్ ఓపెన్ చేయండి. ఓకే, కింద బ్లాక్ క్లోజ్ చేసేయండి. ఈ మిడిల్లో కాన్ఫిగరేషన్. మీకు నార్మల్గా అయితే ఇట్లా ఉంటుంది. మనము ఇక్కడ చూపించిన సింటాక్స్ ప్రకారము ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే వేరియబుల్ కాన్ఫిగ్. ఓకే, ఇప్పుడు ఆ కాన్ఫిగ్లో మనము ఆ వేరియబుల్ సంబంధించిన డీటెయిల్స్ మనం రాస్తాం. సో వేరియబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏంటి, ఇది కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, వేరియబుల్ డిస్క్రిప్షను, టైప్ అంటే అది స్ట్రింగ్ నెంబర్ అని చెప్పేసి, ఏం టైప్ అని చెప్పేసి, తర్వాత దాని డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో ఫస్ట్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ మన చాయిస్, ఏమైనా డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు EC2 ఇన్స్టెన్స్ టైప్. ఓకే, నెక్స్ట్ టైప్ ఏంటి, టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ, డిఫాల్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో వాల్యూ ఇవ్వాలి, T2 డాట్ మైక్రో. ఓకే, నేను ఇప్పుడు ఈ వేరియబుల్ వాల్యూ నేను ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, కరెక్టా? అప్పుడు నేను ఏం చేయాలి, అక్కడ వాల్యూ తీసేసేసి ఇక్కడ వాల్యూ తీసేసి ఈ వేరియబుల్ వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలంటే var డాట్ var స్టాండ్స్ ఫర్ వేరియబుల్,
వేరియబుల్ నేమ్ ఏంటి మన వేరియబుల్ నేమ్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే. సో మీరు ఎక్కడైనా బ్లాక్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సింగిల్ స్పేస్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, క్లియర్గా ఉంటుంది. ఓకే. సో నౌ సేవ్. బట్ ఇక్కడ ఓకే, సేవ్ దిస్ వన్. మనం ఇంతవరకు ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ చూస్తే, మీరు కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఏమైనా చేంజ్ ఉందా ఈ కాన్ఫిగరేషన్లో? ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు. మనం ఇక్కడ జస్ట్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం, బట్ వాల్యూ ఏం చేంజ్ చేయట్లేదు కదా. t2.microనే పెట్టాం. t2.micro కాకుండా మనం వేరేది పెడితే అది చేంజ్ అయినట్టు, కరెక్టా? కరెక్ట్. సేమ్ ఇన్ఫర్మేషన్ మనం వేరియబుల్తో పాస్ చేస్తే అది చేంజ్ కాదు. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే మనకు ప్లాన్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందా? టెరాఫామ్ ప్లాన్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తాం మనం రన్ చేస్తే? 0 చేంజెస్. ఓకే. సో నో ప్రాబ్లం. లెట్స్ రన్ టెరాఫామ్ మినిట్. నెక్స్ట్ టెరాఫామ్ వ్యాలిడేట్. సో వ్యాలిడేట్ అనేది ఆప్షనల్, మనం మ్యాండేటరీగా రన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఏదైనా సింటాక్స్ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ కానీ ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వ్యాలిడేట్ అనేది రన్ చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. వ్యాలిడేట్ కాకుండా రిమైనింగ్ అని మనకి ఇంపార్టెంట్. ఓకే. ప్లాన్ చూడండి, ఇది ఏం చేసింది, మీ కాన్ఫిగరేషన్ మొత్తం రీడ్ చేసి, ఓకే, ఈ టెరాఫామ్ స్టేట్లో ఉన్న మొత్తం అంతా కంపేర్ చేసుకొని ఏమైనా టెరాఫామ్ ఫైల్లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. ఏమి చేంజెస్ లేదని కన్ఫర్మ్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద అవైలబుల్ అట్రిబ్యూట్స్ ఇన్ దిస్ టెరాఫామ్ స్టేట్ ఫైల్. సో అట్లా ఏం చేంజెస్ లేనప్పుడు ఇట్ విల్ జనరేట్ నో చేంజెస్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్. ఇక్కడ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ మ్యాచింగ్ ద వాట్ ఎవర్ ద కాన్ఫిగరేషన్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ యువర్ ec2.tf ఫైల్. ఓకే, అర్థమైందా? ఓకే. అలాగే మీరు వేరియబుల్ ఎన్ని కావాలంటే అన్ని డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను, అట్లా అవుట్పుట్ కూడా మీరు ఎన్ని కావాలంటే అన్ని డిఫైన్ చేసుకోవచ్చు. రీసోర్స్ కూడా కంటిన్యూస్గా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. వేరియబుల్ ఓకే, నేను ఇక్కడ ఏం పెడతానంటే ఇప్పుడు AMI అని పెడతాను. ఓకే, AMI అని పెడుతున్నాను, ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఓకే, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు AMI ఫర్ లాంచింగ్ ఇన్స్టెన్స్. ఓకే, నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు నెక్స్ట్ డిఫాల్ట్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ. ఓకే, స్ట్రింగ్ కాబట్టి కోట్స్లో ఉండాలి కంపల్సరీ. ఓకే, చూడండి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి, వేరియబుల్ నేము AMI. ఓకే, లేకుంటే మీరు ఇంకొక పేరైనా పెట్టేసుకోండి ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్ అవుతారంటే. ఇన్స్టెన్స్ AMI అని పెట్టేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, సో డిస్క్రిప్షన్ ఉంది, కోడ్స్లోనే ఉన్నాయి, టైప్ ఈక్వల్ టు స్ట్రింగ్, డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకొని నేను రిసోర్స్ బ్లాక్లో AMI ప్లేస్లో నేను వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటా.
var dot a variable name. Okay, now save it. Okay. సో నేను డైరెక్ట్లీ టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తున్నా. ఇనిట్ కూడా మ్యాండేటరీ, బట్ నాకు తెలుసు ఎందుకు రన్ చేయకూడదు అని చెప్పి డైరెక్ట్ అందుకే టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తున్నా. చూడండి ఏం చేంజెస్ లేవు కదా, జస్ట్ మనం అక్కడ వేరియబుల్తో మనము అప్డేట్ చేసుకున్నాం. కరెక్టా? ఎస్. ఓకే, సో నేను ఈ కోడ్ మొత్తం, నేను ఈ ఫైల్స్ అన్ని మీకు రెపాజిటరీలో అప్లోడ్ చేస్తాను. ఓకే, మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు అవుట్పుట్ ఇంకోటి జనరేట్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్, ఓకే, మేము పెడదాం ఇక్కడ పేరు ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ అని పెట్టుకుందాం. ఓకే, ఇన్స్టెన్స్ అండర్ స్కోర్ ప్రైవేట్ అండర్ స్కోర్ ఐపీ. ఓకే, ఇక్కడ బ్లాక్ ఓపెన్ చేయండి. ఓకే, వాల్యూ ఈక్వల్ టు ప్రైవేట్. ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది మనకి? ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్లో ఉంటుంది. ఓకే, సో రిసోర్స్ టైప్ ఏంటి? దీని అట్రిబ్యూట్స్లో ఉంటుంది. సో సెలెక్ట్ దిస్ వాల్యూ. దిస్ వాల్యూ డాట్ ఎగ్జాంపుల్. ఓకే, డాట్. సో దీనికి ఇచ్చిన లాజికల్ నేమ్ ఏంటి? మనము ఎగ్జాంపుల్ కదా, సో ఎగ్జాంపుల్ అనే పేరు అక్కడ రావాలి. ఓకే, ఎగ్జాంపుల్ డాట్. ఇప్పుడు దీంట్లో ఏం అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి ఈ కోడ్ నుంచి తెలియదు కదా, మనకి కోడ్ నుంచి తెలియదు. సో టెరాఫామ్ డాక్యుమెంట్కి వెళ్ళేయండి, లేదంటే టీఎఫ్ స్టేట్ ఫైల్ యాక్సెస్ చేసుకొని టీఎఫ్ స్టేట్ ఫైల్లో ప్రైవేట్ ఐపీ ఇక్కడ చూడండి. ఓకే, ప్రైవేట్ ఐపీ ఉంది, ఇట్లయినా పెట్టేసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్కి వెళ్ళేసి డాక్యుమెంట్ నుంచే మనము ఆ వాల్యూ తీసుకోవచ్చు. చూడండి అట్రిబ్యూట్ రెఫరెన్స్ ఇక్కడ మనకు పబ్లిక్ ఐపీ ఉంది. అలాగే చూడండి ప్రైవేట్ డిఎన్ఎస్ ARN ఓకే, ఐడి ఓకే, ఇన్స్టెన్స్ ఐపీ ఓకే, ఓకే, ప్రైవేట్ డిఎన్ఎస్ ఉంది, పబ్లిక్ ఐపీ ఉంది. ఓకే, ఇక్కడ ప్రైవేట్ ఐపీ చూపించట్లేదు. సో ప్రైవేట్ అండర్ స్కోర్ ఐపీ ఇదిగో ఉన్నాను చూడండి. చూడండి అట్రిబ్యూట్ రెఫరెన్స్ హైలైట్ అయింది చూడండి, ఇక్కడ ఉంది, కింద ఉంది. ఓకే, ప్రైవేట్ ఐపీ. సో జస్ట్ ఈ వాల్యూనే కాపీ చేసుకొని అక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ప్రైవేట్ అండర్ స్కోర్ ఐపీ. ఓకే, ఫైనల్గా బ్లాక్ క్లోజ్ చేసేయండి. అవుట్పుట్ బ్లాక్ క్లోజ్ చేయండి. ఓకే, ఓకే, ఐ క్లోజ్ దట్. నౌ ఐఎమ్ రన్నింగ్. మీరు మాత్రమే ఎవ్రీ టైం ఇనిట్ రన్ చేయండి, వాల్యుయేట్ రన్ చేయండి, ప్లాన్ రన్ చేయండి, అప్లై రన్ చేయండి. ఓకే, టెరాఫామ్ నేను డైరెక్ట్గా అప్లై రన్ చేస్తున్నా. మీరు మాత్రం అన్ని రన్ చేయండి. ఓకేనా? ఇక్కడ నాకు తెలుసు ఏం జరుగుతుందో, కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు కూడా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాన్ఫిగరేషన్ కంపేర్ చేసుకుంది, ఓన్లీ అవుట్పుట్స్లో మాత్రం చేంజెస్ ఉన్నాయని చెప్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు జస్ట్ ప్లస్ సింబల్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ దిస్ పర్టికులర్ అవుట్పుట్ విత్ దిస్ నేమ్ ఇన్ అవుట్పుట్ సెక్షన్. ఓకే, సో క్లిక్ ఎస్. చూడండి రిసోర్స్లో ఏమో 0 రిసోర్సెస్ యాడెడ్, ఎందుకంటే మనం ఇక్కడ రిసోర్స్లో ఏం చేంజ్ జరగట్లేదు, అవుట్పుట్లో మాత్రం చేంజ్ జరిగింది. ముందేమో ఇన్స్టెన్స్ టైప్ ఉంది, ఇప్పుడు ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ కూడా మనం యాడ్ చేసాం. ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు లాస్ట్ టైం వరకు మనకు ఉన్నది ఏంటి? ఓన్లీ ఇన్స్టెన్స్ ఐపీ విత్ పబ్లిక్ ఐపీ వాల్యూ. ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తే అవుట్పుట్ సెక్షన్లో బిగినింగ్లోనే ఉంటుంది.
చూడండి అవుట్పుట్స్లో ఇన్స్టెన్స్ ఐపీ ఉంది, ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ ఉంది. 172.31.21.86. గో టు ఇన్స్టెన్స్. ఓకే, 171.31.21.86. అర్థమైందా? Okay, now finally last topic in the today's class. ఈ లాస్ట్ క్లాస్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిందో అది. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే ఓకే, డేటా సోర్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డేటా సోర్స్. ఓకే, ఇప్పుడు డేటా సోర్స్ బ్లాక్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ మీ ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ కావాలనుకుంటే డేటా సోర్స్ బ్లాక్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఫాల్ట్గా ఒక విపిసి క్రియేట్ అయింది కదా, ఆ డిఫాల్ట్ విపిసి ఇన్ఫర్మేషన్ చూద్దామా, ఆ విపిసిలో ఏముందని చెప్పేసి. అప్పుడు మనకి ఏం కావాలి, ఆల్రెడీ అది టెరాఫామ్తో క్రియేట్ అయినా కాకపోయినా సంబంధం లే, మీ ఏడబ్ల్యూఎస్లో ఉంటే మీ అకౌంట్లో ఆ డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే ఈ డేటా సోర్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, అందుకే ఇక్కడ చూడండి, డేటా సోర్స్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద టెరాఫామ్ ఆర్ మాన్యువల్లీ ఆర్ విత్ సమ్ అదర్ టూల్. ఓకే, ఇప్పుడు ఏంటంటే టెరాఫామ్లో మనకి రిసోర్సెస్ ఉన్నట్టే మనకు డేటా సోర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసి టెరాఫామ్ డేటా సోర్స్ ఏడబ్ల్యూఎస్ అని కొట్టేయండి. చూడండి, ఇది డైరెక్ట్ చూడండి, ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ డేటా సోర్స్ ఇచ్చింది. డేటా సోర్స్ వేరు, ఇన్స్టెన్స్ రిసోర్స్ వేరు. డేటా అంటే డేటా ఇస్తుంది. ఓకే, మీరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం విపిసి కదా, AWS_VPC నాకు తెలుసు కూడా, నేను డైరెక్ట్ AWS VPC సెర్చ్ చేస్తున్నా, ఇక్కడ ఉంటుంది మన దగ్గర. ఇన్ కేస్ మీకు ఐడియా లేదనుకోండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి టెరాఫామ్ డేటా సోర్స్ AWS VPC, సారీ VPX కొట్టాను, VPC. ఓకే, చూడండి ఇక్కడ డేటా సోర్స్, ఇది కన్ఫర్మ్ చేసుకోండి, ఇక్కడ డేటా సోర్స్ ఉండాలి. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని పర్పస్ ఏంటనే మనం ఇక్కడ రీడ్ చేసుకోవాలి. చూడండి, ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ స్పెసిఫిక్ విపిసి. ఓకే, ఇక్కడికి వస్తే మనకు ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్, అట్రిబ్యూట్ రెఫరెన్స్. ఓకే, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేసినాడు, ఆ వేరియబుల్ వాల్యూను ఈ డేటా బ్లాక్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఐడి అని పాస్ చేశాడు. ఇక్కడ మీకు ఇక్కడ వస్తే ఐడి ఈక్వల్ టు చూడండి, ఐడి ఆఫ్ ద స్పెసిఫిక్ విపిసి. ఓకే, మనం కూడా ఇదే చేద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ VPC info.tf. ఓకే, ఈ info.tfలో నేను ఇదే పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇదే పేస్ట్ చేసుకొని గైస్ లాస్ట్ టాపిక్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో వేరియబుల్ ప్రకారం మనము ఏం చేయాలి, ఓకే, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు VPC ID. ఓకే, టైప్ ఈక్వల్ టు, టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకే, డిఫాల్ట్ వాల్యూ స్ట్రింగ్ కాబట్టి కోట్స్లో ఉండాలి. సో మనం ఇప్పుడు మన AWS అకౌంట్కి వెళ్ళేసి VPC ఓపెన్ చేసి VPC ID తీసుకుందాం. ఓకే, హియర్ దిస్ వన్
విపిసి. ఓకే, ఓపెన్ విపిసిస్. విపిసిలో మనం డిఫాల్ట్ విపిసి మనం తీసుకొని ఆ డిఫాల్ట్ విపిసి ఇన్ఫర్మేషన్ చూద్దాం. లేదంటే మనం క్రియేట్ చేసినాం కదా విపిసి సెషన్లో మనం మాన్యువల్గా ఒకటి అది తీసుకున్నాం. మై విపిసి తీసుకుందాం. ఓకే, సో మై విపిసి తీసుకుందాం. ఓకే, కోర్స్ క్లోజ్ చేయండి. ఇప్పుడు డేటా సోర్స్లో ఏడబ్ల్యూఎస్ విపిసి, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ విపిసి తర్వాత సెలెక్టెడ్ అని కాకుండా మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు నీ ఇష్టం. మై విపిసి ఇన్ఫో ఆర్ఎల్స్ మై విపిసి ఇన్ఫో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ వేరియబుల్ వాల్యూ ఈ ఐడికి వెళ్ళిపోతుంది. ఈ డేటా సోర్స్ మన ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అయ్యి ఈ విపిసి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ కన్సోల్లో కనిపించే ఈ అన్ని ట్యాబ్స్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ట్యాగ్స్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అది గ్యాదర్ చేస్తుంది. ఓకే, సో గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసిన తర్వాత మనం చూడాలి కదా, ఇది బై డిఫాల్ట్ మనకు చూపిదు. మనం చూడాలంటే వీ నీడ్ టు యూజ్ అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ విపిసి ఇన్ఫో. ఓకే, వాల్యూ ఈక్వల్ టు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది డేటా కాబట్టి డేటా డాట్ పెట్టాలి. రిసోర్స్కి అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు, డేటాకి అయితే డేటా డాట్ అని పెట్టాలి. తర్వాత ఏడబ్ల్యూఎస్ విపిసి, తర్వాత ఇదేంటి దీని పేరు. మీరు ఇక్కడ చూస్తే వీటినే జస్ట్ డాట్తో పెడుతున్నాయి ఇక్కడ, డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ విపిసి డాట్ మై విపిసి డాట్ ఇన్ఫో. ఓకే, డాట్ సో డాట్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ అదే పెట్టేద్దాం. విపిసి డీటెయిల్స్ అని అవుట్పుట్ పేరు పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఇది దీంట్లో మనకి ఏమైనా ఈ పర్టికులర్ విపిసి డేటాలో ఈ పర్టికులర్ అంతా విపిసి డేటాలో మనం ఏదైనా స్పెసిఫిక్గా చూడాలనుకుంటే ఇక్కడ అట్రిబ్యూట్ సెక్షన్కి పోతే ఇవన్నీ చూడొచ్చు. ఏఆర్ఎన్ లేకుంటే ఇక్కడ చూడండి ఓనర్ ఐడి, సైడర్ బ్లాకు, స్టేటు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ప్రజెంట్ మనం ఏం చేద్దామంటే ఏం అట్రిబ్యూట్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఇది ఒకటే పెడదాం, చూద్దాం మనకి ఏమొస్తుందో అవుట్పుట్లో. సో ఇప్పుడు లొకేషన్లో ఉన్నా నేను, EC2 జరిగిందా టెరాఫామ్ కోడ్ నేను ఇక్కడే కదా నేను EC2.info అని పెట్టింది. సో మనము డిఫరెంట్ TF ఫైల్స్ను మనము సేమ్ లొకేషన్ నుంచి మనం రన్ చేస్తే ఏమవుతుందంటే ఈ TF స్టేట్ వచ్చేసి EC2కు సంబంధించింది. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేస్తే దీంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ రీడ్ అవుతుంది, ఇది కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. ఓకే, సెగ్రిగేట్ చేయాలంటే ఫోల్డర్లో పెట్టుకోవడం మేలు. ఓకే, మేక్ డైరెక్టరీ EC2 విపిసి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మూవ్ EC2.tf టెరాఫామ్ స్టేట్ ఫైల్, టెరాఫామ్ స్టేట్. ఓకే, బ్యాకప్ ఎక్కడికి EC2 ఫోల్డర్కి పంపించేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ విపిసి ఉంది, సో మూవ్ విపిసి ఫైల్ ఇంటూ విపిసి. ఓకే, సో నేను ముందే ఎందుకు క్రియేట్ చేయలేదంటే ఈ పాయింట్ మీకు చెప్పాలి కాబట్టి, దీంట్లో డిస్కస్ చేయాలి కాబట్టి. ఓకే, మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి, ఇక్కడ పెట్టేసి మీ టెరాఫామ్ స్టేట్ ఫైల్ కరెక్ట్ అవుతుందా, ఏమైనా మీకు ఇష్యూస్ వస్తాయో లేదో ట్రై చేయండి. ఇక్కడ EC2 క్రియేట్ చేసి ఇక్కడే విపిసి info.tf క్రియేట్ చేసేసి ఫస్ట్ EC2.tfలో ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తం అప్లై చేసి
తర్వాత దీన్ని రన్ చేయండి. చూడండి ఏమవుతుందో. ఓకే. నౌ ఐ యామ్ గోయింగ్ టు విపిసి. ఓకే. ఇన్ ద విపిసి I am going to run Terraform init output details. Okay, there is no closing braces. Okay, output లో మనం క్లోజ్ చేయలేదు. ఫైనల్ గా close this one. Okay, closed it. Okay, run Terraform init. మీరు రన్ చేస్తున్న డైరెక్టరీలో అవసరమైన ప్లగిన్స్ కానీ డీటెయిల్స్ కానీ లేకుంటే ఇట్ విల్ ట్రై టు ఇన్స్టాల్ దట్. ఓకే, ఇట్ విల్ ట్రై టు ఇన్స్టాల్. హియర్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. ఇంతకుముందు మనం రన్ చేసింది హోమ్ యూటిలైజర్లో టెరాఫామ్ కోడ్ కింద రన్ చేసాం. ఇప్పుడు మనం రన్ చేసేది టెరాఫామ్ కోడ్ కింద విపిసి అనే డైరెక్టరీ. ఈ విపిసి అనే డైరెక్టరీలో ఎటువంటి టెరాఫామ్ సంబంధించిన ప్లగిన్స్ లేవు, అందుకే ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తే చూడండి టెరాఫామ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. దాని లోపల మళ్ళీ మనము బిగినింగ్లో చూపించాం కదా టెరాఫామ్ ఇన్స్టాల్, మనము ఫస్ట్ EC2.ef రన్ చేసేటప్పుడు సేమ్ అలాగే ఉంటుంది. టెరాఫామ్ validate. Okay, next Terraform plan. Okay, so ఇది చూడండి ఏం చెప్తుంది, changes to outputs. It is going to plus a symbol. It is going to add this VPC details అనేది. VPC details లో చూడండి మొత్తం VPC ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు ఇక్కడ చూడండి సైడర్ రేంజ్ ఉందా, ARN ఉందా, అలాగే చూడండి VPC ఐడి ఉందా, ఓనర్ అకౌంట్ ఐడి ఉందా. ఇప్పుడు మనం అప్లై చేస్తే అదంతా మనకు ఒక టెరాఫామ్ స్టేట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఆ టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఇప్పుడు చూడండి మనకి ఏమైనా టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఉందా, ఇక్కడ టెరాఫామ్ స్టేట్ ఫైల్ లేదు కదా. మనము రన్ చేస్తేనే టెరాఫామ్ స్టేట్ ఫైల్ వస్తుంది. టెరాఫామ్ అప్లై అయిన తర్వాతే టెరాఫామ్ అప్లై చేసిన తర్వాత మనకు టెరాఫామ్ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్లిక్ ఎస్. ఆ టెరాఫామ్ స్టేట్ ఫైల్లో మనకి ఓన్లీ అవుట్పుట్స్ మాత్రమే ఉంటాయి. చూడండి అవుట్పుట్ చూపించింది, చూడండి టెరాఫామ్ స్టేట్ ఫైల్ క్రియేట్ అయింది. జస్ట్ క్యాట్ ఇట్ ఇసి టెరాఫామ్ స్టేట్ ఫైల్లో మీరు టాప్లోకి వస్తే టెరాఫామ్ స్టేట్ ఫైల్లో ఇక్కడ చూడండి అవుట్పుట్స్. ఓకే, అవుట్పుట్లో విపిసి డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అట్లాగే కిందికి వస్తే మీకు రిసోర్స్ అనే బ్లాక్ ఇక్కడ చూడండి రిసోర్స్. ఈ రిసోర్స్లో చూడండి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటువంటి విపిసి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎటువంటి రిసోర్స్ క్రియేట్ చేయలేదు. సో మీరు ఇక్కడికి వస్తే చూడండి మనం క్రియేట్ చేసిన ఈ సైడ్ రేంజ్తోనే కదా మనం విపిసి సెషన్ డిస్కస్ చేసేటప్పుడు మన ఓన్ విపిసి Yes. మన విపిసి పెట్టిన పేరు ఇదే కదా, మై విపిసి. ట్యాక్స్ కూడా మై విపిసి అని ఇదే కదా ఉండేది. మీరు ఇక్కడికి వస్తే ట్యాక్స్కి వస్తే చూడండి మై విపిసి వచ్చిందా. సో ఇట్లాగ మనం సబ్నెట్ కావాలంటే సబ్నెట్కి ఒక సపరేట్ డేటా సోర్స్ ఉంటుంది. మనం విపిసి క్రియేట్ చేయాలంటే విపిసికి రిసోర్స్ ఉంటుంది. ఓకే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దెమ్లో ఇన్ ద ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, 1 by 1. ఓకే, సో నౌ ఫైనల్లీ ఇంతవరకు మనం టెరాఫామ్ డిస్ట్రాయ్ చేయట్లేదు కదా. ఇప్పుడు టెరాఫామ్ డిస్ట్రాయ్ చేద్దాం. ఓకే, సో నేను ఏ లొకేషన్లో ఉన్నా, ఇప్పుడు విపిసి లొకేషన్లో ఉన్నా. ఐఎమ్ గోయింగ్ టు రన్ టెరాఫామ్ డిస్ట్రాయ్. సో టెరాఫామ్ డిస్ట్రాయ్ ఏం చేస్తుందంటే ఇంతవరకు అది ఏమైతే వర్క్ చేసిందో మొత్తం అన్ని రిమూవ్ చేస్తుంది. ఫామ్ డిస్ట్రాయ్ ఒకసారి టెరాఫామ్ డిస్ట్రాయ్ రన్ చేసిన తర్వాత దెర్ ఇస్ నో అండూ.
యూ కాంట్ రివర్ట్ దట్ యాక్షన్. కన్ఫర్మ్ అనుకుంటేనే దాన్ని చేయాలి. ఇప్పుడు మీరు టీఎఫ్ స్టేట్ ఫైల్ చూస్తే టీఎఫ్ స్టేట్ ఫైల్ చూడండి, అన్ని ఎంటీ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు మనకు అవుట్పుట్స్ ఉండేవా, రిసోర్స్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉండేదా, అన్ని ఎంటీ అయిపోయినాయి చూడండి. అలాగే cd డాట్ cd go to ec2.tf. ఓకే, ఇక్కడ మీరు రన్ ద టెరాఫార్మ్ డెస్ట్రాయ్. ఇన్కన్సిస్టెంట్ డిపెండెన్సీ లాక్ టెరాఫార్మ్ మినిట్. మనము పొజిషన్ చేంజ్ చేసినాము కదా, అది డైరెక్టరీ క్రియేట్ చేసి డైరెక్ట్లీకి మూవ్ చేసాం కదా. సో వీ నీడ్ టు రన్ టెరాఫార్మ్ మినిట్. సో రన్ చేసేసి టెరాఫార్మ్ డెస్ట్రాయ్ చేద్దాం. ఓకే, టెరాఫార్మ్ డెస్ట్రాయ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డెస్ట్రాయ్లో ఏమొస్తుంది, ఇక్కడ మీరు డెస్ట్రాయ్లో చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి డెస్ట్రాయ్, ఇక్కడ విల్ బి డెస్ట్రాయిడ్, ఇక్కడ చూడండి అన్ని మైనస్ చూడండి. ఇది డెస్ట్రాయ్ అనే యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, మైనస్ డెస్ట్రాయ్ అని. ఇక్కడ చూస్తే అన్ని డెస్ట్రాయిడ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్ని మైనస్ 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 ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, అవుట్పుట్ కూడా చూడండి మైనస్ మైనస్. ఇక్కడ చూడండి 0 to యాడ్, 0 to చేంజ్, 1 to డెస్ట్రాయ్. ఓకే, ఎస్ అని కొడితే డెస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, హలో, మీ దగ్గరికి బయలుదేరాను, ఒక 5 minutes అక్కడ ఉంటాను. సో దిస్ ఈస్ డెస్ట్రాయింగ్. ఈ ఐడితో ఉన్నదాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. మనం క్రియేట్ చేసింది ఆ ఇన్స్టెన్స్నే కదా. చూడండి మీరు ట్యాగ్స్కి వస్తే టెరాఫార్మ్ మేనేజ్డ్ ఈక్వల్ టు ట్రూ, చూడండి అదే ఐడి. కావాలంటే కంట్రోల్ ఎఫ్, సేమ్ ఐడి. రీఫ్రెష్ చేస్తే మీకు చూడండి అది స్టాపింగ్ స్టేట్లోనో లేకుంటే రిమూవ్ స్టేట్లో ఉంటుంది. చూడండి అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. ఓకే, చూడండి 1 డెస్ట్రాయిడ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ చూస్తే టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ క్లీన్ అయిపోయి ఉంటుంది. క్లీన్ అయిపోయింది, అర్థమైందా? Yes. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే సెషన్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్ బాయ్.